వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున నీ సన్నిధి నిలిచి నీ పునరుద్ధాన శక్తిని బట్టి నీ లేఖనము ధ్యానిస్తూ ఉండగా, పునరుద్ధానుడవైన ప్రభువా, మాతో మాట్లాడుటకు నీ కృప చూపమని, నీ ఆత్మ కుమ్మరించమని, కూడి వచ్చిన బిడ్డలపై నీ ఆత్మను ఉంచమని త్వరగా వస్తున్న యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభుని నామములో కృపయు సమాధానమే కలుగును గాక, ఆమేన్. కూర్చుందాం, దేవుని వాక్యం విందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి ఎన్నో వచనం అమ్మా? 5వ. బాగా చదివారా? మరొకసారి చదవండి. 1000 సంవత్సరములు. ఎన్ని సంవత్సరాలు అంటే దేవుని ఏర్పాటును బట్టి మరొకసారి 1000 సంవత్సరాల ఆనందాన్ని మళ్ళా మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరి చాలామంది దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు, కానీ ఏం కావటం లేదు. మనకి సామెతల గ్రంథములో 4వ అధ్యాయము 4వ చదువుకుందాం. 4వ వచనం. ఆయన నాకు బోధించచ్చు, నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొననేమో. ఏమండి బాబు, నిజమేనా? చెవులు పట్టుకుంటున్నాయా? కళ్ళు పట్టుకుంటున్నాయా? నోరు పట్టుకుంటుందా? హృదయం పట్టుకుంటుందా? గట్టిగా చెప్పాలా? ఏమ్మా మీరు చెప్పండి, ఏం పట్టుకోవాలా? దేవుని మాటను పట్టుకోవడానికి నీ హృదయము సిద్ధంగా ఉండాల. హృదయ శుద్ధి గలవారు వారు దేవుని అని యేసు ప్రభు స్వయంగా ఆ మాట ఎందుకు చెప్పాడంటే, దేవుని మాట దైవత్వంలో నిలిచి ఉండడానికి మూలమైనది హృదయం. ఇది గొప్ప సాధనం. భూలోకము పాప ఫలితాలు గెలవడానికి సాధనం. ఈ భూమి మీద ఉన్నాం కనుక పరలోకంలోకి వెళ్ళి పాపాలు పోగొట్టుకోలేము. ఎక్కడ పోగొట్టుకోగలం? ఇక్కడే మనం సిద్ధం కావాలా. మన మనస్సు కూడా ఏం కావాలా? సిద్ధము కావాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి కుమార్తె వరస. మీకు కొన్ని మాటలు 1000 ఏండ్ల పరిపాలన అనే మాట, 1000 సంవత్సరాలు పాలించిన వారు ఎలా ఉంటారు, ఏ విధంగా ఉండాలి అనేది కొన్ని మాటలు జ్ఞాపం చేస్తారు. పెళ్లి కుమార్తె వరుస 1 శ్రమకాల భక్తులు. 1000 ఏండ్ల కాలము శ్రమకాల భక్తులకు. 1000 ఏండ్ల కాలములో శ్రమలు లేవు. ఏమి లేవు? 7 ఏండ్ల శ్రమ పొందిన వారు అక్కడ శ్రమ పొందారు, కానీ 1000 సంవత్సరాల క్రీస్తు పరిపాలనలో వారికి ఏమి లేవు చెప్పాలి. మరి మీరు ఈ కాలములో పెండ్లి కుమార్తెకు యాజకులు అనే బిరుదు ఉంది. ఏముంది చెప్పండి? యాజకులు అంటే మేమెవరం? శ్రమకాలంలో వారికి, అంటే 7 ఏండ్ల శ్రమలు పొందొచ్చిన వారికి లేవీయులు అనే బిరుదు ఉంది. ఏ బిరుదు అంటే ఈ 1000 సంవత్సరాలలో యాజకులు, లేవీయులు. లేవీయుల్లో నుంచి యాజకులు వచ్చారు. లేవీయులు అనగా పరిచారకులు. చెప్పండి. అంటే ఈ 1000 సంవత్సరాలలో పరిచారకులుగా వారు ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.
ఇక మరి యూదులు, లేవీయులు అనే పేరు ఇప్పటి వరకు ఉంటుంది, 1000 ఏండ్ల పాలన వరకే ఉంటుంది. ఆ తర్వాత అన్ని జనాంగంలో వచ్చిన వారు, పెళ్లి కుమార్తె వరుసలు ఉన్నవారు అందరూ కలిసి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రయారిటీ ఎవరికి? పెళ్లి కుమార్తెకు, లేక ర్యాప్చర్ భక్తులకు, లేక ఆ కాలంలో క్రీస్తుని సేవించిన వారికి. ఇక యూదులని చెప్పండి, లేవీలని ఉండదు. 1000 ఏండ్ల తర్వాత వచ్చేది క్రీస్తు పాలనలో ఉన్న పరమ భక్తులు. చెప్పండి, అందరు చెప్పండి అమ్మా. అప్పుడు అన్యులు కూడా ఉంటారు, వారు కూడా క్రీస్తుని బట్టి ఏమవుతారు? పరమ భక్తులు. 1000 ఏండ్ల శ్రమయందు పెద్ద గుంపు కనబడింది. ఎవరికి? యోహాను గారికి. యోహాను గారికి 7వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 9వ వచనం మనం చదువుదాం. నుండి కానీ చూడండి, కోట్ల కొలది, పై వచనం కింద వచనం ఒకసారి చూడండి. దేవుని స్తోత్రం. 10వ వచనమా? గొప్ప సమూహము, అందరూ అమ్మా నేను చెప్పిన మాట చదవాలా మీరు? కొంచెం వచ్చును. నేను 7వ అధ్యాయము అది ఎవడనో వెరీ గుడ్ లెక్కింపజాలని ఒక గొప్ప, గట్టిగా చెప్పండి, యోహాను గారికి ఒక గొప్ప సమూహము కనబడుతుంది. ఇది 7 ఏండ్ల శ్రమలో అంటే లెక్కింపలేనంత గొప్ప సమూహం. ఏ సమూహం ఇది? లెక్కింప. వీరు కూడా 1000 ఏండ్ల పాలనలో కనిపిస్తారు. లెక్కింప గొప్ప లేని సమూహం. అంటే లెక్కలు చూసేది ఎవరు? చెప్పండి. లెక్కలు మన దగ్గర ఉన్న వ్యాపారస్తులకి గుమస్తాలు ఉంటారు, అలాగే దేవునికి దేవదూతలు ఉన్నారు. లెక్క వేసిన పని వాళ్ళది. అందువల్ల ఈయన జనాన్ని చూసి లెక్కించలేని గొప్పవారు. గట్టిగా చెప్పండి అందరూ, లెక్కింప. కాబట్టి మరి మనం చూస్తాం. సరే, ఇక్కడ కాలములు 3 రకాలు కనబడుతున్నాయి. ఒకటి రక్షణ కాలం. ఏ కాలం అంటే మన కాలం. ఏ కాలం ఇది? రక్షణ కాలం. నశించిన దాన్ని వెదకి కదా. 2 శ్రమల కాలం. ఏ కాలం? 7 ఏండ్ల శ్రమలు. మిగిలిన వారి అందరికీ ఏమున్నది? శ్రమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రకటన గ్రంథము 16:13లో 14:13లో ఒక మాట ఉంటుంది. ఇప్పటి నుండి మృతులైన మృతులు ధన్యులు. అంటే అర్థం ఏంటి? 1000 ఏండ్ల పరిపాలనలో 7 ఏండ్ల శ్రమ ఆరంభంలో ఎవరు చనిపోతారో వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అవుతారు? మన సమాధుల మీద ఏం రాస్తాం? ఆ వచనమే. అయితే ప్రియులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళరా, ఈ ధన్యత ఎంతమందికి కావాలో చెయ్యొద్దండి. ఈ ధన్యత ఎంతమందికి కావాలా? ధన్యత వద్దా మీకు? వద్దా? మరి చెయ్యత్తలేదు ఎవరు? వద్దా ఈ ధన్యత? ధన్యులా కాదా మీరు? ధన్యులైతే ఏం చేయమన్నాను నేను? వద్దులేండి, పెళ్లి కూతురికి ధన్యత వద్దు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట ఏంటంటే, బాబు 7 ఏండ్ల శ్రమలోకి వెళ్ళకుండా
ఎవడు చనిపోతాడో వాడు ధన్యుడు. అంటే పెళ్లి కుమార్తె వరుస ఇటు రాలేదు, ఏడేని శ్రమ దగ్గరగా ఉన్నారు. ఒకవేళ వాడికి మరణం వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాడు? రక్షితుల మోక్షంలోకి వెళ్ళిపోతాడు. మరణం రాకపోతేనో ఏడేళ్ళ శ్రమలోకి వెళతాడు. అందుకని క్రైస్తవులకి ఏదైనా ధన్యతే. చెప్పండి, ఏదైనా కదా, ఇది ధన్యతే అది ధన్యతే. కాబట్టి ఏదో ఒకటి వచ్చిందిలే మన చేతి మన ఖాతాలో చేరిందంటే పెళ్లి కుమార్తె ఒప్పుకోదు. మీరు బైబిల్ బాగా చదవరు, చదవాల బైబిల్ బాగా. మూడవది వెయ్యేండ్ల కాలము. చెప్పండి, ఈ 3 కాలములలో అందరికీ చెందినవారు, అందరికీ చెందింది. ఈ 3 కాలాలు రక్షితులు ఉంటారు, 7 శ్రమలు ఉంటారు, 1000 కాలం అందరూ ఉంటారు, ప్రజలు ఉంటారు. కానీ దేవుని పిల్లరా చూడండి, ర్యాప్చర్ అంటే ఎత్తబడిన వారు. చెప్పండి, ఎత్తబడిన వారు. ఒకసారి మీ నోడుతానండి. ఎత్తబడిన వారు భక్తులకి చెప్పండి, వారు భక్తులే కానీ నికారసైన భక్తులు. ఎవరు చెప్పండి వీళ్ళు? నికార్షైన భక్తులు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందరూ కలిసి ఉందురు కానీ పెళ్లి కుమార్తెగా గుర్తించబడాలా. ఎలా గుర్తించబడాలా? దేవుని పిల్లరా, అందరిలో కలిసి ఉంటుంది పెళ్లి కూతురు. ఇప్పుడు ఈ 1000 ఏళ్ళ పరిపాలన మీరు అందరూ కూర్చున్నారు కదా, అందరూ కూడా ఎవరిని స్వీకరించారు? ప్రభువుని. అయితే మీలో పెళ్లి కుమార్తె వరుసలో పెళ్లి కుమార్తె ఉంది. పెళ్లి కుమార్తె వరుసకు సరిపోయిన వారందరూ ఎవరో, వారందరినీ ఎరిగిన వాళ్ళెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అందుకని లోకములో కోట్ల కొలది సిద్ధపడినప్పటికీ పెళ్లి కుమార్తె మేఘం మీద వెళ్ళింది. ఎలా వెళ్ళింది చెప్పండి? అదే కదా మనకి మొదటి దశలో పత్రిక 4:16 ఏమని రాయబడింది? నిలిచియుండు మనము మేఘముల మీద. అంతేనా? కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మన జ్ఞానమునకు అనిశ్చయత అందదన్నమాట పెళ్లి కుమార్ ర్యాప్చర్ అనేటప్పుడు. కాబట్టి దేవుని పిల్లరా, ఇంకొంచెం ముందుకెళ్ళి మీకు 7 ఏళ్ళ కాల విషయాలు మేము ముందు ఉంచుతాను. 1 పెళ్లి కుమార్తె సిద్ధపాటు, 2 ప్రభువు సిద్ధపాటు. నీవు ఎంతకాలం అయితే పెళ్లి కుమార్తెగా సిద్ధపడతావో నీకు అంతే తెలుసు. కానీ నీకు తెలియని విషయాలతో సిద్ధపరిచే బలం ఎవరిది? ప్రభువైన. అంటే ఒక విశ్వాసకి 2 భాగాలు ఉంటాయి. ఒకటి నీవుగా సిద్ధపడాలా, రెండవది ప్రభువు నిన్ను. అర్థమవుతుందా నా మాట మీకు? ఎంతమందికి అర్థమైందో చేయొద్దండి. ఏదో చెప్పావులే, చెప్పండి. సుప్కే సున్నో ఆప్కే గానే అన్నాడంట ఆయన. చెప్పింది ఏదో నువ్వు చెప్పు, నా పాట నేను పాడతాను అన్నట్టుగా. ఏమండి, చక్కగా వింటున్నారా? దేవుని స్తోత్రం. ఈవేళ ర్యాప్చరు అనే మాట, అంటే ర్యాప్చరు అనే మాటకు ఈవేళ ఎత్తబడిన సంఘము అని అర్థం అనే మాట వస్తుంది. దేవుని స్తోత్రం. తరువాత రేపు శ్రమలు ఉన్నాయి. రేపు ఏమున్నాయి? ఎత్తబడిన తర్వాత ఎల్లుండు 1000 ఏండ్ల పాలన ఉంది. అంటే మీకు వరుసత్వం చెప్తున్నా. ఎల్లుండి ఏముంది? 1000 ఏండ్ల పాలన. మొత్తానికి సిద్ధపడుట ముఖ్యము. గట్టిగా చెప్పండి అమ్మ అందరూ. ఏది ముఖ్యం? గట్టిగా చెప్పాలా. అందుకే నీవు సిద్ధపడడం, నిన్ను ప్రభు ముఖ్యమైన యోచన ఎవరికి వస్తుందో ఆయన ఈ 2 భాగాలతో అలంకరిస్తాడు. ముందు మనము ఈ గ్రంథం నేర్చుకునేటప్పుడు మన సిద్ధపాటు ముఖ్యమని గ్రహించాలా. ఏంటి చెప్పండి? ఏదో కథలాగా విన్నాం, వారం వచ్చి విన్నాం,
వారం వారం వింటున్నామని కాదు, ముఖ్యమైన అంశము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి మన కాలము సంఘకాలం, రెండు వెయ్యేండ్ల కాలము పరిపాలన కాలం. ఇది ఏ కాలం? సంఘకాలం. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? వెయ్యేండ్ల పరిపాలన. అంటే మన కాలంలో వెయ్యేండ్ల పరిపాలన గురించి నేర్చుకొనవలసిన కాలం ఇది. ఏ కాలం ఇది అమ్మా? సంఘములో సంపూర్ణ సువార్త. సంఘకాలం ఏం జరుగుతుంది? సంపూర్ణ సువార్త. అంటే కొందరు అని ఏమని అభిప్రాయపడుతున్నారంటే ర్యాప్చర్ అయిపోయిన తర్వాత తీర్పు వచ్చేస్తుంది అంటున్నారు. ర్యాప్చర్ తీర్పు కాదు. మనం ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం చూస్తాం. దేవుని స్తోత్రం. ఈ 4వ అధ్యాయము శ్రేష్టమైనదిగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ 4వ అధ్యాయములో ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన చుట్టూ 24 మంది పెద్దలు కూర్చున్నారు అని అంటే ఇక్కడ పాత నిబంధన వారు కొత్త నిబంధన వారితో ప్రభు సమీక్ష చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి అమ్మా. మన ప్రభుత్వం మారింది ఆంధ్ర రాష్ట్రంలో. మారినప్పుడు ఆ గతకాలపు అధికారులు ఇప్పుడు నియమించిన అధికారులతో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సమీక్ష. అలాగే పాత నిబంధన వారు ధర్మశాస్త్రం బట్టి, కొత్త నిబంధన వారు క్రీస్తును బట్టి వారు అనుభవాలన్నిటినీ సింహాసనాసనుడైన ప్రభు సమీక్ష చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెబుదాం అందరం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ కాలములో సువార్థికులు ఉన్నారు. 7 ఏండ్ల కాలములో కొందరు సువార్త చెప్పారు. 7 ఏండ్ల కాలములో ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో 2 నుంచి మరి 9, 8, 9 వచనాల వరకు చూస్తే అక్కడ ఎవరు కనిపిస్తున్నారు? మోషే కనబడుతున్నాడు, ఏలియా కనబడుతున్నాడు. కొందరు పేర్లు మార్చి చెబుతున్నారు కానీ మోషే ఐగుప్తు నుండి విడిపించడానికి నేలను రక్తంగా చేశాడు. ఏలియా సొమరోను దేశములోనున్న అన్యత్వాన్ని తొలగించడానికి ఆకాశం అగ్ని కురిపించాడు. ఈ ఇరువురు కూడా 7 ఏండ్ల శ్రమకాలం ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు చెప్పండి మరి. మనము సువార్త చేస్తున్నాం, వారు కూడా సువార్త మన కాలంలో మన వంతు చేయాలి. వాళ్ళ కాలంలో వారు చేశారు. ఈ 2 కాలాలకు సంపూర్ణ సువార్త. ఏ సువార్త? ఈ సంపూర్ణ సువార్త 1000 ఏండ్ల పాలనలో మన స్థితి మనకి తెలియజేసేది. మన స్థితి మనకి అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం కాకుండా ఇక్కడ ముందుగానే మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకని ప్రియులరా, 1000 ఏండ్ల పాలనలో వస్తారు కనుక ప్రభు మన కాలములో 1000 సంవత్సరాలు ఉండగా అనేక మంది ఉంటారు కనుక ఈ కాలములో ఒకటి రక్షణ కాలము, అలాగే అర్మగెద్దోను యుద్ధ కాలము, 1000 ఏండ్ల పాలన కాలం. ఈ కాలాల్లో పెళ్లి కుమార్తెను కనుగొనే వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఎవరమ్మా? అది ఎవరి పని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 కాలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రక్షణ కాలము, ర్యాప్చర్ కాలము, 7 ఏండ్ల కాలము, 1000 ఏండ్ల. ఈ కాలములో దేవుడు 1000 ఏండ్లలు గడువులు కథ చెప్పాడు అయ్యగారు. గడువుల మీద గడువులు కలవు. ఒకడు మరణంలో రక్షించబడతాడు, ఒకడు జబ్బులో రక్షించబడతాడు, ఒకడు ఇబ్బందులో ఏదో ఒక గడువులో రక్షింపబడతారు. దేవుని స్తోత్రం. అంటే క్రీస్తును బట్టి ఎవరుంటారో రక్షించబడ్డం పక్కా. చెప్పండి, రక్షించబడ్డం పక్కా. అది ఖచ్చితంగా 100కి 100 పాలు ఏమవుతారు? అయ్యో, మీ నోటితో చెప్తే కదా నాకు అర్థం అవుతుంది. గట్టిగా చెప్పండి, స్వరం వినబడాలా?
దేవుని స్తోత్రం. పెళ్లి కుమార్తె చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈ కాలం యెషయా గ్రంథములో 66:21 ఏమని రాయబడద్దంటే, యాజకులు లేవీయులు, చదవమ్మా, లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును. దేవుని స్తోత్రం. ఇప్పుడే నిర్ణయించుకోండి. మీరు పెళ్లి కుమార్తె అయితే యాజకులుగా ఉందురు. గట్టిగా చెప్పండి. ఒకవేళ చూడండి, 7 ఏళ్ల శ్రమలో వచ్చిన వారు కూడా అందరూ కలిసి ఉంటారు. అందులో కొందరు లేవీయులు. ఎవరండి? పెళ్లి కుమార్తె అంతస్తును తప్పిస్తారు. నేను ఇలాగ ఎప్పుడు ఎందుకు అవ్వలేకపోయానా, ఈ స్థితి ఎందుకు కోల్పోయినా తప్పించి వేదన చెందుతాయి. అప్పుడు వారిని లేవీయులంటే పరిచారకులు. ఎవరు చెప్పండి? ఎవరు ఏర్పరచుకుంటారు? పెళ్లి కుమార్తె కాలము బోధలు. చెప్పండి, ఏముంటాయి అంటారట ప్రజలు. ఇదిగో పెళ్లి కుమార్తె చెప్పినట్టు ఈ భూమి మీద ఎవరు బోధ ఎప్పుడు చెప్పలేదు. యేసు ప్రభువుని ఏమన్నారు? 7వ అధ్యాయం 46 యోహాను సువార్తలో ఆ మనుషుడు మాట్లాడినట్టు భూమి మీద ఎవరు ఎప్పుడు కదా. ఇప్పుడు అంటారట పెళ్లి కుమార్తె మాట్లాడినట్టు ఎవరు? అబ్బో, నీ గొప్పతనం అప్పుడు చూడాలండి, ఇప్పుడు కాదు. ఎప్పుడు చూడాలా? చూస్తారా? ఆశ ఉందా? చాలామందికి అది కనిపించడం లేదు. ఆ ఆశ ఎప్పుడు వస్తుందంటే దైవ సహవాసంలో వస్తుంది. ఆ కాలంలో ఎవరిని పొగుడుతారు? పెళ్లి కుమార్తెను అయ్యగారు రాస్తారుగా, వధువు సంగమునకు బాలుండు పుట్టు, వృధుని సువార్తకు పెరుగుట. భూమి మీద వధువు సంఘములో నుంచి మరి వధువుగా వచ్చిన సంఘము రేపు పరిపాలన కాలంలో బోధిస్తూ ఉంటే ఆ వైభవం అయ్యగారు కుతూహలపడ్డాడు. ఆయన చక్కగా ఆయన అనుభవించేశాడు. అంతే, మనకు ఏమీ కావట్లా ఇవన్నీ. నేను చూడండి, ఎందుకు అని అంటే అక్కడ 3వది అయ్యగారు రాస్తున్నాడు, సాతానుడు లేడు. చెప్పండి, పెళ్లి కుమార్తె వంక పెట్టేవాడు లేడు, నొప్పించేవాడు లేడు. శత్రువు పెళ్లి కుమార్తె కంటే కనబడడు, వాడిని చూడడు, వాడి దృష్టి అసలు ఎవరు లేరు. ఎక్కడున్నాడు వాడు? గట్టిగా చెప్పాలా, ఎక్కడున్నాడు? ఎక్కడేశాడు దేవుడు? నోటితో చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఈ పక్కనే ఉన్నాడు. వాడికి చెప్తున్నా, రే సాతానా, ఆ రోజు నువ్వేమీ చేయలేవు. ఇప్పుడేం చేయలేకపోయావు? ఆ రోజు కూడా నీ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడు. మా వైభవం అంతా, రాజ్యం అంతా 1000 సంవత్సరాలు విచ్చలవిడిగా బోధిస్తాం, విచ్చలవిడిగా ప్రార్థిస్తాం, విచ్చలవిడిగా సంచరిస్తామని మనం ఎవరికి చెబుతాం? దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే భక్తిహీనులు, అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న 4 భాగాల వారు ఎంతమంది అయితే వారందరితో ప్రభు సహవాసం చేస్తాడు కనుక వారు ఎవరి పంక్తిలో ఉంటారు? ప్రభు పంక్తిలో ఉంటారు కనుక మరి అన్నీ మీరు అడుగుతారు కదా, పెళ్లి కుమార్తె సాతాను లేకపోతే భక్తిహీనుడు ఉన్నా అక్కడ ఎవరు ఉంటారు? ప్రభు ఉంటాడు కనుక లోభము లేని పాలన యేసుక్రీస్తుది. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇప్పుడు చెప్తున్న పాలకులకి నేను చెప్తున్నా, కులము చూడం, మతము చూడం, వర్గం చూడం, వర్ణను చూడం, ఎత్తు చూడం, పొలము చూడం, విజయం చెప్పండి, గొప్పవాళ్ళు తక్కువ వాళ్ళనే చూడం. మా పాలన సమానంగా ఉంటుంది. ఆ రోజు నేను ఏ పదవి చేస్తానో నాకు తెలియదు, కానీ మొత్తానికి నాకు కూడా ఒక పాలన ఉంటుందని చెప్పాలి. మనం అందరం చెప్పాలా వద్దా? అయ్యో, మీ మీద మీకు నమ్మకం లేదు కదా? నమ్మకం ఉంటే గట్టిగా చెప్పండి. నాకు ఏదో ఒక ఉంటుందా 1000 ఏళ్ల పాలనలో
గబగబా కొన్ని వచనాలు చెప్తాను, టైం అవుతుంది కాబట్టి మీరు చదువుకోండి. తర్వాత వేండ్ల పాలనలో భూమి శాపము పొందినప్పుడు ముండ్ల తుప్పలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఆదికాండం 3:18 అందరికీ తెలుసు. యెషయా గ్రంథము 55:13లో ముండ్ల తుప్పులు, చెప్పండి, ముండ్ల తుప్పులకు బదులుగా ఆయన చెప్పండి గొంజు వృక్షాలు ఇస్తా, ఖ్యాతి కలిగి ఉంటుంది సృష్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 41 ఈ 19వ వచనం అయితే చదవండి. 41 నదులను పారజేయుదును, అమ్మా, లోయల మధ్యను ఓటలను ఉబగ చేయుదును, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసే దేవునికి స్తోత్రం. మన కాలములో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, లోట్లు, క్రీస్తు కాలములో అందరూ సమృద్ధి కలిగి జీవము కలిగిన కాలము. ఏ కాలం ఇది? అందరూ చెప్పండి. సమృద్ధి. 35 యెషయా గ్రంథం 1-2 వచనాలు చదువుదాం. అరణ్యమును భూమియు చెప్పండి అందరూ. అయ్యా, మనల్ని బట్టి భూమి ఏమవుతుంది? సంతోషము. రోమాపత్రిక 8:19 ఏముంది? దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి మిగుల ఆశతో, గట్టిగా ఆశతో. ఎలాగా చెప్పండి అమ్మా? ఆశతో. దేవుని స్తోత్రం. సుందర మాస్టర్ గారు ఎప్పుడు మా ఊరు వస్తారా అని భూమి ఎదురు చూస్తుందంట. అయ్యో, ఆ ప్రాంతం మా ప్రాంతానికి, మీరు మా ప్రాంతం అంటే భూమికి మన పాదాలు తగలాలని ఆశపడే ఒక కాలం ఏది? గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 32:15 నుంచి చదువుదాం. 32:15 నుంచి యెషయా గ్రంథములో కాపరుల గుహల ఎల్లకాలము అలాంటివి ఇప్పుడేమవుతున్నాయి? తోటలుగా మారుతున్నాయి. ఫలభరితమైన అందుకని 17వ వచనంకి వచ్చినప్పుడు నీతి దిగును. ఏమి దిగుతుంది? గట్టిగా చెప్పాలా? పెళ్లి కుమార్తె భూమి మీద అడుగు పెట్టడం అంటే క్రీస్తు నీతితో దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే ఆత్మ కుమ్మరింపు ఏముంటుంది భూమి మీద? గట్టిగా చెప్పాలా? యెహెజ్కేలు గ్రంథం 38:23 చదువుదాం. సంపూర్ణమైన కుమ్మరింపు. త్వరగా చదవాలి, టైం అవుతుంది. నేను యెహోవానై అన్యజనులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి, రైట్, నేను ఎవరినో? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేమై ఉన్నాను? పరిశుద్ధుడను. దేవునికి స్తోత్రం. ప్రతి వాని నోట ఏముంటుంది? పరిశుద్ధతకు, ఆత్మీయ ఆనందానికి మూలమైన కాలం పరిశుద్ధాత్మ కుమ్మరింపు. అందుకని 39:29 ఏముందంటే 29వ వచనంలో నేను నా ఆత్మను కుమ్మరించదు, వారికి పరజముకుడను పరాయవాడు కాదు. ఇప్పుడు నేను సొంతంగా నా స్వాధీనములో వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుని చేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా. చూడండి, దైవజనులు అన్నారు, ఓ పరిశుద్ధాత్మ పావురమా, నీవు ఆదికాండంలో ప్రారంభించావు కదా, ప్రకటన వరకు ఏం జరగబోతున్నాయో నాకు బయలుపరచు అన్నాడు.
ఎంత చక్కటి చరణం అండి అయ్యగారు రాసింది. పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ ఆది అంతము లేని కార్యములు నా కంటికి చూపించుము అని గొప్ప కీర్తన రాశాడు. ఎవరు? దైవజనుడైన దేవదాసయ్య గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఒకే మతం ఉండాలా? ఏముండాలా? ఇప్పుడు అనేక మతాలు ఉన్నాయి. రేపు ఏ మతం ఉంటుంది అమ్మా? చూడండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. యెరూషలేము అన్యజనులలో వారందరూ సైన్యములకు అధిపతియగు, గట్టిగా చెప్పండి, యెహోవా యెహోవానే రాజునకు మొరక్కుటకు పర్ణశాల. అంటే ఇశ్రాయేలు చేస్తున్నారు, అన్యజనులు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకే మతము, ఒక్కండే దేవుండు, ఒంటరిగానేయోండే అన్నా. ఆయన ఒక్కడే దేవుడు, సంఘం ఒక్కటే, ఐక్యం ఒక్కటే, సత్య సిద్ధాంతము. అందరిలో ఒకే ఆరాధన, ఒకే ఆలోచన, ఒకే నమస్కారం, ఒకే సంతోషం, ఒకే సంతుష్టి, ఒకే నింపుదల, నిండిపోవడం. అందరు హృదయాలు ఏమి లేదు అక్కడ. ఇక చెప్పడానికి మీ సంగతి మా సంగతి అనేమి లేదు. ఒకే సంగతి. అది ఎవరంటే ప్రభైన యేసుక్రీస్తు. ఆ రోజున పెళ్లి కుమార్తె భూలోకములో ఎన్నో శ్రమలు పొందిన నేను, కష్టాలు పొందిన, ఎంత గొప్ప వైభవం చూస్తాను అనుకోలేదు. దేవా నీకు వందనాలని సృష్టి అంతా స్తుతి మారు మ్రోగునట్లు పెండ్లి కుమార్తె స్తుతించే ఒక గొప్ప సమయం అని మీకు వచ్చి వేసిన దేవుని సభకు త్వరలో యేసుని కలుసుకొని విని రండి 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 అంటుందండి పెళ్లి కూతురు. రండి అందరం దొరలైపోదాం. దొంగవాడు లేడు, వంచగాడు లేడు, మోసగాడు లేడు, అన్యాయస్తుడు లేడు, అక్రమగాడు లేడు, మన బాధపరిచే సైతానుగాడు ఎక్కడికో పోయాడు. రండి మన అందరం ఏమైపోవాలా? ఇక చెప్పండి, ఈ కాల పరిస్థితుల్లో పౌరులు ఎలా ఉంటారు? వాళ్ళు ఏ రకంగా ఉంటారు? ఈ రకంగా ఉంటారు. దానియేలు గ్రంథములో 7వ అధ్యాయము 14 చదువుకుందాం. ఒకరు యెషయా గ్రంథము 10వ అధ్యాయము 20 నుంచి 22. ఒకరు తీసుంచండి, ఒకరు త్వరగా చదివేయాల. సకల ఆయా భాషలు వారు ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెబుదామా? గట్టిగా చెబుదామా? ఈ ప్రభుత్వాలు ఎప్పుడు పోతాయో తెలియదు. ఎవడు కూర్చో ఎవడు లాగేస్తాడో భయం. ఏ రోజుకి ఏమవుతావు భయం. వెళుతున్నారు కానీ, మాట్లాడుతున్నారు కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు. ఈ రాజ్యం కాదు మంది. శాశ్వతమైన సింహాసనం. ఏ సింహాసనం? నేను ప్రకటిస్తున్న క్రీస్తు సింహాసనం ఎలాంటిది? నన్ను పిలిచిన క్రీస్తు సింహాసనం ఎలాంటిది? నేను కూర్చోబోయే సింహాసనం ఆయన పక్కన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అశాశ్వతమైన పదవులు ఉండవు, శాశ్వతమైనవి. దేవునికి స్తోత్రం. ఆనందిద్దాం అందరం. 10, 20, 22 చదవండి. యెషయా గ్రంథం. ఆ దినమున శాసమును యాకోబు కుటుంబీకులు తప్పించుకొనిన వారును అతను చేసిన వారిని
ఇక ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీల పరిశుద్ధ యెహోవాను నిజముగా, అంటే ఇప్పుడు ఏం చేయలేదు, నిజంగా కాలేదు, కానీ ఇప్పుడు నిజంగా. చెప్పండి, దేవుని స్తోత్రం. ఎర్ర సముద్రం బయటికి రాగానే యెహోవాను గానము చేసేదని పాట పాడారు. పాడలేదా? 32 అధ్యాయంకి వచ్చిన ఏమన్నారు? మోసే ఏమైపోయాడో తెలియదు, ఆ దేవుడు ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు అర్జెంట్ దేవుడు కావాలన్నారు కదా. రేపు రాజ్యంలో ఇలాంటి ఉండవు. శాశ్వతమైన రాజ్యము, శాశ్వతమైన దేవుడు యెహోవాయే పరిశుద్ధుడు తప్ప చెప్పండి వారి దగ్గర ఏమి చెప్పండి, అరమరికలు లేని ఆరాధనానందము, అరమరక లేని సంతోషాన్ని. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. జపనియా గ్రంథం 3:13 చూస్తే చూడండి, ఆ ప్రజలు ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు, సత్యాన్ని అనుసరిస్తారు, దేవుడిని దేవుడిగా ఒప్పుకుంటారు. చాలు, ఏమి లేదు. పాప ఫలితములెల్లా శాపసాధనములు ఆగిపోయినాయి. పాప ఫలితాలు దేవదాసయ్యకు రాసిన ప్రతి చరణం కూడా అన్ని కాలాల్లో పాడవలసింది. ఏమైపోయిన శాప సాధనాలు ఆగిపోయినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కాబట్టి ప్రభునందు ప్రియులరా, చూడండి జకరియా గ్రంథము 13:8 చివరగా చదివి మనం ముగించుకుందాం. చదవండి ఎవరైనా. 2 3వ భాగం వారు గట్టిగా చదవండి అమ్మా. శేషింతురా, నేను అగ్నిలో నుండి వెలుపలికి తీసి ఏంటో శుద్ధి పరచినట్లు దేవునికి స్తోత్రం. అగ్నిలో కంసాలి వెండిని వేసి దాన్ని ఎలాగో శోధించి సిద్ధపడి బయటకు తీస్తాడో కలంకం అంటని ప్రజలు. ఆ పౌరులు ఎలా ఉంటారంటే కలంకము లేని ఇశ్రాయేలు జనాంగాన్ని చూపిస్తూ ఉన్నాడు. వీరిని కుడివైపు ఉన్న గొర్రెలు. చెప్పండి, గట్టిగా చెప్పాలా. మత్తయి సువార్త 25:34 ఏముంది? కుడివైపు ఉన్న వారులారా రాజ్యాన్ని సంపాదించుకోండి, వెళ్ళిపోండి. ప్రార్థన చేసుకుందాం, దేవుడు దీవించును గాక. దేవుని చిత్తమైతే మరొక్క వారం మీకు 1000 ఏళ్ల పాలన చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది 5వ వారం అనుకుంటా, 4వ వారము. ప్రార్థన. పరిశుద్ధుడా, ఇలాగ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, దీవించుము, ఆశీర్వదించుము, ఆత్మతో నింపుము. నీ సన్నిధి సహవాసము బిడ్డలకు ఇచ్చి బలపరచుమని క్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.